దేవుని స్తుతించుదాం. పాడేద స్తుతి గానము కొనియాడేదము నామము, పాడేద స్తుతి గానము కొనియాడేదము నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. వారు లేరను కొనగా నాదరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను మరచినాను, మరువని దేవుడవు. ఆమేన్. స్తోత్రమయ్యా. వారు లేరను కొనగా నాదరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను మరచినాను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెనే, నీ వాక్యమే నన్ను బ్రతికించెనే, నీ ఆశలే నాలో చిగురించెనే, నీ వాక్యమే నన్ను బ్రతికించెనే. ఆనందమే నీ అనుబంధమే నాకానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. హల్లెలూయా. ప్రభునామాన్ని స్తుతించుదాం, ఆయన నామాన్ని కొనియాడదాం. విడిపించగలిగిన దేవుడు, మన జీవితాలను మధురంగా మార్చగలిగిన దేవుడు, బలహీనతల్లో మన బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు, ధైర్యాన్ని నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నాకాను సఫలము ఆత్మతో నింపితివే. ఆమేన్. స్తోత్రమయ్యా. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము చూపితివే, నా కార్యమును సఫలము చేసి ఆత్మతో నింపితివే. యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయమాడేదా. యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయమాడేదా. పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే.
విడువని స్నేహం అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా నీవేనా ప్రేమానురాగం శైలమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా అతి శ్రేష్ఠుడా నా యుగాంతం వరకు మీతో ఉన్నానని వాగ్దానం చేసిన మా యేసయ్యా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా శ్రేష్ఠుడా నా యేసయ్యా కొనగా నా దరి నమ్మిన వారే నన్ను విడచినను మరువని దేవుడవు నాకెవరు నేరను కొనగా నా దరి నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఈ ఆశలే నాలో చిగురించెనే ఈ వాక్యమే నన్ను బ్రతికించెనే ఈ ఆశలే నాలో చిగురించెనే ఈ వాక్యమే నన్ను బ్రతికించెనే అనుబంధము పాడేద స్తుతి గానము ఎన్ని యుగాలకైనా నీ నామమే ఘనమైనది స్వామి. నీకు స్తోత్రం. నీ నామము ఘననామము నీ నామము ఘననామము నీ నామ హల్లెలూయా ఘననామము పరిశుద్ధాత్మని పిల్లలు కలిగిన వారమై దేవుడిని ఆరాధించుదాం.
కొనియాడేదా నిన్ను గణపరచేదా నీ నామమే కొనియాడేదా ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి స్తోత్రాలు. ఇప్పటి వరకు ఆరాధనలో మీరున్నారు, బిడ్డల సాక్ష్యాల్లో మీరున్నారు. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని చెప్పాను. దేవుని సన్నిధిలో ప్రతి స్థలంలో సాక్షిగా నిలబడటానికి ఈ మనిషిలో మట్టి గడ్డములో మట్టి మహిమనుసరించి మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఆ కుటుంబాన్నే కాదు, ఇంకా వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు నీ వైపు చూసి అలాగున్న వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు, కానీ మనుషులైన మేము విడిచిపెడతాం నాయన. కొన్ని స్థలాల్లో విడిచిపెడతాం, కొన్ని సందర్భాల్లో విడిచిపెడతాం. నువ్వు ఇచ్చిన దాన్ని మేము పోగొట్టుకుంటాం. నీ కృపణ తండ్రి అయ్యా నీ దక్కించుకోవడానికి ఎంతో 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 ప్రయాసపడుతున్న ప్రవక్తలు, భక్తులు ఉన్నారు. ఈ రాత్రి కాలంలో తండ్రి ఆ బిడ్డకి ఇచ్చిన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి, తన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఆ బిడ్డలాగా అనేకులకు శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. కూడి ఉన్న వారితో మీరు మాట్లాడండి. దూరం నుంచి తీసుకొచ్చిన దాసులను బలపరచండి. ఈ రాత్రి కాలంలో తండ్రి నాతో మాతో మీరు ముచ్చరించండి. ఈ ప్రాంతంలో ప్రభువా కొన్ని ఆత్మలు రక్షించబడటానికి నీ దాసులను ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సంఘ సహితులు విశాలపరచడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాయిద్యాల ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందారు నాయన. బలహీనలో పాడుతుంటే మీరు బలవంతుడైన దేవుడు ఆనందిస్తున్నామంటే అది నీకే మహిమ, నీకే మహిమ. కానీ మనుషులకి ఏమాత్రం అయ్యా రాకూడదు, మహిమ రాకూడదు, మనిషికి ఏమాత్రం ఘనత రాకూడదు, మనిషికి ఏమాత్రం కూడా మెప్పు రాకూడదు. ఎప్పుడైతే మాకు మెప్పు వచ్చిందో అప్పుడే మేము పతనంలోకి వెళ్ళిపోతామని దయావిధిని గురించి మేము జ్ఞాపకం చేసుకుని ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని అని ప్రార్థన చేశాను ఆయన. ఈ రాత్రి కాలంలో తండ్రి వాక్యంలో నాతో మాతో కూడి వచ్చిన ప్రజలతో, సంఘంతో, దాసులతో, మా అందరితో మీరు మాట్లాడి దాసులను మీరు బలపరిచి మీ అభిషేకంతో వాడుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరం కూర్చుందాం. మరి చివరి రోజు కూడికకు చేరి కూర్చున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. మరొకసారి మన మధ్యన దైవజనులు జాన్ వెస్లీ గారు ఉన్నారు. మరి 2020 సంవత్సరంలో కూడా వారిని నేను ఈ ప్రాంతానికి పిలవటం జరిగింది. కరోనా టైం అది కనుక మీటింగ్స్ క్యాన్సిల్ అవటం జరిగింది. పిల్లరా మరి ఆ సంవత్సరంలో జరగాల్సిన మీటింగ్లో దైవజనులు అప్పుడే 2020 సంవత్సరంలో ఈ ప్రాంతానికి రావాల్సిన వారు దేవుని యొక్క ప్రణాళిక ఈ సమయంలో మన మధ్యకి వచ్చారు. మరి సుదూర ప్రాంతం గుంటూరు నుంచి మరి అలుపెరగకుండా ఇక్కడికి దాకా ప్రయాణం చేసి వచ్చారు. వారు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. ఈ సమయాన్ని దైవజనులకి ఆలస్యం చేయకుండా అప్పచెబుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.
దైవ ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ మంచి సభలను ఏర్పాటు చేసి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుడు మనోహర్ గారికి మరియు దైవజనురాలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ మాదిరిగానే చిరకాల పరిచితులు దైవజనులు తిమోతి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూర్చున్న దేవుని బిడ్డలు ఎవరైనా దైవజనులు కాబట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. దైవజనులు చెప్పినట్లుగా నేను కొంచెం ఆలస్యంగా మీ మధ్యలోనికి రావడం జరిగింది. గుంటూరు వెళ్ళి కాస్తంత అక్కడ కొంచెం ఆలస్యమైంది. అక్కడి నుంచి చాలా వేగంగా మీ మధ్యలోనికి రావాలి అని ఆశతో ఈ సమయానికి దైవ సముఖంలో ఉండడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మీ సంతోషం? ఎందుకు మీ సంతోషం? అమ్మా, సభలు చివరి రోజు అయిపోతుందిలేనే, అయిపోతున్నాయి సభలు. నిన్న మొన్న జరిగినాయి, ఈ రోజుతో లాస్ట్ అన్న కాదుగా. దైవ సముఖంలో ఉండడం మనకు అత్యంత ఆనందం, ఆశీర్వాదకరం. స్తోత్రం. నీ సన్నిధిలో సంతోష సమాధానాలు కలవు. అసలు దేవుని సముఖంలోనికి రావడంతోనే మనకు సంతోషం, ఒక సమాధానం ఆవహిస్తుంది. సంతోషభరితులుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, త్వరపడి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18:19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడున్న కనుక ఆయన నన్ను తప్పించను. ఈ భక్తుడు ఈ మంచి మాట రాస్తా ఉన్నాడు. నేను ఆయనకు ఇష్టడను కనుక చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగము నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటను తలవంచండి, కరుణమోయండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఈ సభల చివరి రాత్రులు మేమున్నాం. 2 దినముల సభను ప్రభావం ఆశీర్వాదకరముగా మీరు జరిగించారు. ప్రజలను మీరు ఆశీర్వదించారు, మీరు మహిమ పొందారు. ఈ చివరి సభలో మీ ప్రజలందరితో దీవెన పొందడానికి, అలుపుడుకు నేను కూడా మీ సన్నిధి నుండికి రావడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి, అనుకూలతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. వాక్యాన్ని చదువుకున్న వాక్య ముఖాంతరము నుంచి మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించే మనసు మాకందరికి దయచేయండి. వినిన వాటిని అనుసరించడానికి సహాయించి ఈ రాత్రి నీ వాక్యపు ఆశీర్వాదమును మాకందరికి అందించమని, సంధించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథంలో 18వ కీర్తన 19వ వచనం చదువుకున్నాం.
పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం అనేటువంటిది ప్రత్యేకమైంది. 150 కీర్తనలు ఇందులో ఉన్నాయి. 100 కీర్తనలకు రాసిన కర్తల పేర్లు తెలియపరచబడ్డాయి. 50 కీర్తనలకు రాసిన కర్తల పేర్లు తెలియపరచబడలేదు. అయితే 100 కీర్తనలకు తెలియపరచబడినటువంటి పేర్లు భక్తులు మనకు తెలుసు. మోషే రాసిన కీర్తన ఇందులో ఉంది. కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. ఆసాపు రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. సొలొమోను రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. దావీదు రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. ఏతాము రాసిన కీర్తన, ఏతాను రాసిన కీర్తన ఇందులో ఉన్నాయి. మనం చదువుకున్న కీర్తన దావీదు కీర్తన. దావీదు 73 కీర్తనలు రాశాడు. ఈ కీర్తన గ్రంథంలో 73 కీర్తనలు దావీదుయే ఉంటాయి. అందుకని కొందరు దావీదు రాసిన కీర్తన గ్రంథం అంటారు. అది అనబాయితీగా కొందరు మాట్లాడుతూ ఉంటారు. తప్పేం కాదు. దావీదు ఎక్కువైన కీర్తనలు రాశాడు కనుక ఎక్కువైన కీర్తనలు దావీదు ఇందులో ఉన్నాయి కనుక దావీదు రాసిన కీర్తన గ్రంథం అంటూ ఉంటారు. సో ఏదేమైనా ఈ 18 కీర్తనలో దావీదు అంటున్నాడు, విశాల స్థలమునకు దేవుడు నన్ను తోడుకొని వెళ్ళాడు. ఇరుకు లేని స్థలం, ఇబ్బంది లేని స్థలము సమస్య లేని స్థలం, విశాల స్థలం. విశాల స్థలం అంటే ఇరుకుగా ఉన్నది కాదు, సమస్యాత్మకంగా ఉన్నది కాదు, బాధాకరంగా ఉన్నది కాదు, ఇబ్బందిగా ఉన్నది కాదు. విశాల స్థలం, విశాల స్థలం. ఇబ్బంది లేకుండా చేశాడు, సమస్య లేకుండా చేశాడు, బాధ లేకుండా చేశాడు, ఇరుకు లేకుండా చేశాడు. విశాల స్థలమునకు తోడుకొని వెళ్ళాడు. ఎన్నో సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి. సమస్యాత్మకంగా నా జీవితం ఏమవుతుందని నేను భ్రమపడ్డాను, భయపడ్డాను. కానీ దేవుడు అవన్నిటిని తొలగించి, అవన్నిటి నుండి విడిపించి, అవన్నిటి నుండి విమోచించి అదిగో విశాల స్థలమునకు తోడుకొని వెళ్ళాడు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అన్నాడు, దేవుడు ఇరుకు లేని, ఇబ్బంది లేని, శ్రమ లేని, శోధన లేని, వ్యాధి లేని, బాధ లేని ఒక ఆనందకరమైన విశాల స్థలమునకు తోడుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నేను ఆయనకు ఇష్టడుగా ఉన్నాను కాబట్టి నన్ను విశాల స్థలానికి తోడుకొని వెళ్ళాడు అన్నాడు. చాపలు కొట్టండి ఒకసారి, కదలండి. నేను ఆయనకు ఇష్టడుగా ఉన్నాను, అందుకే దేవుడు నన్ను విశాల స్థలానికి తోడుకొని వెళ్ళాడు. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. దేని నుంచి తప్పించాడు? ముందు చెప్పుకున్నామే, ఏదో ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది. సమూయేలు 2వ గ్రంథంలో ఆయన ఈ మాట పలుకుతాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం, చూద్దాం, లేఖనం చూద్దాం. అయితే నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను కనుక ఆయన నన్ను తప్పించాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనకు వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి వాటిని తప్పించుకోవడానికి దావీదు ఒక మంచి సలహా ఇచ్చేస్తున్నాడు. దావీదు ఒక మంచి మాట చెప్పేస్తున్నాడు. అదేమిటంటే మనం ఆయనకి ఇష్టంగా ఉంటే చాలు, ఆయన తప్పిస్తాడు. మానవుడు దేని నుండి తప్పించుకోవాలి? అసలు దేని నుండి విడిపించబడాలి? దేని నుండి తప్పించబడాలి? మొదటి మాట, మానవుడు పాపము నుండి తప్పించబడాలి. దేని నుండి అండి? పాపము నుండి తప్పించబడాలి, విడిపించబడాలి, విమోచింపబడాలి. లేకపోతే పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణము ద్వారా వచ్చేది
నిత్య నరకం. కాబట్టి పాపము నుండి మానవుడు తప్పించబడాలి. పాపము నుండి తప్పించబడాలి అంటే మానవుని వల్ల కాదు, దేవుని వల్ల అవుతోంది. నేను పాపము నుండి తప్పించి, పాపము ద్వారా వచ్చేటువంటి శాపం, శాపము ద్వారా వచ్చేటువంటి రోగం, రోగము ద్వారా వచ్చేటువంటి మరణం, మరణము ద్వారా వచ్చేటువంటి నరకం నుండి తప్పించబడాలంటే మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. స్తోత్రం. మొదటిగా మానవుడు తప్పించబడవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి పాపము నుండి తప్పించబడాలి, రెండవదిగా మరణము నుండి తప్పించబడాలి, మూడవదిగా భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడాలి, నాలుగవదిగా నరకము నుండి తప్పించబడాలి. రాబోతోంది 7 ఏళ్ల మహాశ్రమ, తప్పించబడాల. భయంకరమైన శ్రమ రాబోతుంది, శోధన రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, తప్పించబడాలా. నరకములోనికి వెళ్ళడానికి గాను మనందరం కూడా సిద్ధహస్తులుగా ఉన్నాం, నరక ప్రాయులుగా ఉన్నాం. నరకము నుండి తప్పించబడాలా. దేవుని బిడ్డ, పాపం నుండి తప్పించబడాలని ఆశ ఉందా నీకు? ఉగ్రత నుంచి తప్పించబడాలని ఆశ ఉందా నీకు? నరకము నుండి తప్పించబడాలని ఆశ ఉందా నీకు? నీ అంతటికి నీవు తప్పించుకోలేవు, కానీ దాన్ని తప్పించువాడు దేవుడు. అలా మనల్ని తప్పించాలంటే దావీదు అన్నాడు, నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇష్టంగా లేకపోతే మనం తప్పించబడలే. దేని నుండి కూడా తప్పించబడగలిగిన వరంగా ఉండం. మనం తప్పించబడాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. మరి దేవునికి ఇష్టంగా ఉన్నాం మనం? కొంతమంది అంటారు, మా ఆయనకి నేనంటే అంత ఇష్టమో, మా పిల్లలకి నేనంటే ఎంత ఇష్టమో, అసలు మా పాస్టర్ గారికి నేనంటే అంత ఇష్టమో, మా అక్కకి, మా చెల్లికి, మా సోదరుడికి, మా సోదరికి నేనంటే అంత ఇష్టమో. నువ్వంటే అందరికి ఇష్టమే, మరి దేవునికి ఇష్టమేనా? నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? నీ భర్తకి ఇష్టంగా ఉన్నావు, భార్యకి ఇష్టంగా ఉన్నావు, బిడ్డలకు ఇష్టంగా ఉన్నావు, సోదరులకు ఇష్టంగా ఉన్నావు, పాస్టర్ గారికి కూడా ఇష్టంగా ఉన్నావు, పరిచయం చేస్తున్నావు. మరి దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టంగా ఉంటే నీవు తప్పించబడతావు. దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను విమోచిస్తాడు. దేవునికి ఇష్టంగా ఉంటే తప్పించడం మాత్రమే కాదు, విశాల స్థలమునకు దేవుడు తోడుకొని పెడతాడు. స్తోత్రం. రాత్రి దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. ఏం ఉండకపోతే ఏంటంట? ఏం ఉండకపోతే ఏమి? నా ఇష్టం అండి. నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. తినే వాటిని బట్టి, తాగే వాటిని బట్టి, ధరించే వాటిని బట్టి, సహవాసం చేసే వాటిని బట్టి, వెళ్ళే వాటిని బట్టి, వచ్చే వాటిని బట్టి, కొనుక్కునే వాటిని బట్టి కొన్ని ఇష్టాలు నాకున్నాయి. ఒక చిన్న మాట చెప్తాను. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు, మా బైబిల్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఆ డీన్ గారు మొదట పరిచయం చేసుకుంటా, మీ పేరేమిటి, మీ ఊరేమిటి, మీకేది ఇష్టం చెప్పమన్నారు. మీ పేరేంటి, మీ ఊరేంటి, మీకేది ఇష్టం చెప్పమన్నారు. పేరు చెప్పారు, ఊరు చెప్పారు, వాళ్ళకి ఇష్టమని కొన్ని చెప్పారు. కొంతమందికి నాకు స్వీట్ అంటే ఇష్టం, కొంతమందికి నాకు హాట్ అంటే ఇష్టం, నాకు ఫలానా పదార్థం అంటే ఇష్టం అని చెప్పుకుంటూ వచ్చారు. అన్నీ చెప్పిన తర్వాత ఆ డీన్ గారు లేచి నేను కూడా చెప్తాను అన్నాడు. ఆయన పేరు చెప్పాడు, ఊరు చెప్పాడు, ఆయనకి ఇష్టమైన కూర కూడా చెప్పాడు. గొడ్డు మాంసం గోంగూర అన్నాడు ఆయన. బెనర్జీ గారని, డాక్టర్ బెనర్జీ, బెంగళూరు. ఆయనకి ఇష్టం అంటది. కొంతమందికి నీసు అంటే ఎంత ఇష్టమో, మాకు ఒక విశ్వాసం ఉంది. ఏ రోజు వెళ్ళినా కూడా నీ శ్వాసం వస్తూనే ఉంటుంది. నీసు అంటే ఎంత ఇష్టమో. నేను అడిగి, అమ్మా ఏ శాకాహారమే ముట్టవా అంటే, అయ్యా తిన్నట్టు ఉండదయ్యా, తిన్నట్టే ఉండదయ్యా. నాకే కాదు, మా ఆయన కూడా నీసు వాసన లేకపోతే మూత దిగదయ్యా అని చెప్పింది నాకు. ఊరికి మాట్లాడుకుందాం. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉన్నాయండి.
కానీ నీకు ఏది ఇష్టమో నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమైన దాన్ని బట్టి ముందుకు సాగుతున్నావేమో. కానీ వాక్యం చెప్తా ఉంది నీ ఇష్టం మాత్రమే కాదు, దేవునికి ఇష్టంగా ఉండాలని. స్తోత్రం. నీ కొన్ని ఇష్టం, వాటిని బట్టి ముందుకు సాగుతావు, కానీ దేవునికి ఇష్టంగా ఉన్నావా? నీకు ఇష్టమైన వాటిని తింటూ, నీకు ఇష్టమైన వాటిని త్రాగుతూ, నీకు ఇష్టమైన వారితో కూడా ఉంటూ, నీకు ఇష్టమైన వాటిని చేస్తూ బ్రతుకుతున్నావా? దేవునికి కూడా ఇష్టంగా ఉండాలనేటువంటి ఆలోచన, ఆకాంక్ష ఉందా? దావీదు అంటున్నాడు, నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను, దేవునికి ఇష్టంగా ఉన్నాను కనుక దేవుడు నన్ను తప్పించాడు, విశాల స్థలమునకు తోడుకొని వెళ్ళాడు అన్నాడు. స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే, దేవునికి ఇష్టంగా లేకపోతే ఏమిటంట? మన ఇష్టాలు ఉన్నాయి కదా, మన ఇష్టానుసారంగా జీవించకూడదా? ఇశ్రాయేలు అనబడిన వారు ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం సమకట్టారు. దేవుడు వారికి అద్భుతమైన కాపుదలు ఇచ్చాడు. ఎండవేళ గొడుగులాగా మేఘాన్ని ఇచ్చాడు, రాత్రి వేళ లైటింగ్ కొరకు అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు, సముద్రాన్ని చీల్చాడు, తింటానికి మన్నాను దింపాడు, పూరేడు పిట్టలను దింపాడు, బ్రద్దలు చేసి నీళ్లను అందించారు. తింటూనే త్రాగుతూనే దేవుని కృపలో ఉంటూనే సముద్రంలో గుండా వెళ్ళి రక్షింపబడిన వారుగా ఉన్నట్టుగా ఉంటూనే దేవునికి ఇష్టంగా జీవించలేదట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి రండి, 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. 1వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఒక సంగతి చెప్తున్నాను మీకు, ఈ సంగతి మీకు తెలియాలి. ఒక సంగతి మీకు చెప్తాను, కొరింథీ సంఘమా, దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వారులారా, సంఘములో చేర్చబడిన విశ్వాసులారా, ఒక సంగతి చెప్తున్నాను మీకు, వినండి. ఏమిటా సంగతి? మన పితరులు అనగా ఇశ్రాయేలు అనబడిన వారు మేఘం కింద ఉన్నారు. వారందరూ సముద్రం నడిచిపోయారు. మోషేను బట్టి మేఘములో బాప్తిసం కూడా పొందారన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది? కుడి చేయి పైకి ఎత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళు అంతరక్షణ పొందిన దేవుని బిడ్డలే, వీరు కూడా బాప్తిసం పొందారంట. ఇశ్రాయేలు అనబడినటువంటి వారు కూడా మేఘములో, సముద్రములో, మేఘము కింద సముద్రములో బాప్తిసం పొందినట్టుగా పౌలు గారు వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ చదువు తల్లి. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒక ఆహారాన్ని తిన్నారు, ఒకే పానీయాన్ని పానం చేశారు. బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారన్నాడు. వీరు బాప్తిసం పొందిన వాళ్ళే, బండలోని త్రాగిన వారే, ఒకే పానీయం, ఒకే ఆహారాన్ని భుజించిన వారే, సహవాసంగా ఉన్నటువంటి వారే. అయినా కూడా రక్షింపబడినటువంటి దాఖలాలు ఉన్నాం. ఒకే పానీయాన్ని తాగిన, ఒకే ఆహారాన్ని తిన్నా, బండ వచ్చిన త్రాగినప్పటికీ, ఒక సహవాసాన్ని కలిగినప్పటికీ కూడా పౌలు గారు వ్యాఖ్యానిస్తున్నాడు, రాస్తున్నాడు. అయితే వారు అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేక, అనేకులు దేవునికి ఇష్టంగా లేరు. పొందడానికి బాప్తిసం పొందారు, తినడానికి మన్నాను తింటున్నారు, వాక్యాన్ని ఆరగిస్తున్నారు, సహవాసం కలిగి ఉంటున్నారు, సమాధానకరంగా జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు. కానీ దేవునికి ఇష్టంగా లేకుండా ఉన్నారట. దేవునికి ఇష్టంగా బ్రతకడం మానేశారట. దేవునికి అయిష్టులుగా ఉన్నారట. ఏమైంది? చదువు తల్లి గట్టిగా. ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయిరి కాబట్టే అరణ్యంలో సంహరించబడ్డారన్నారు. ఏమయ్యారు? ఇది గొర్రె పిల్ల ద్వారా విమోచింపబడిన వీళ్ళ
నడుము కట్టుకుని కాళ్ళకు చెప్పులు వేసుకుని కర్ర చేత పట్టుకొని రాత్రంతా ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ మాంసమును తిని రక్తమును గడప కమ్ములకు రాసి మరణదూత నుంచి విమోచింపబడిన వీర నశించిపోయింది అరణ్యంలో. వారి విమోచన కార్యం ఏమైంది? అడ్డు రాలేదా? ఆ రాత్రి వారు చేసిన ఆ ఘనమైన కార్యం అడ్డు రాలేదా? నీటిలో పొందిన బాప్తిస్మం అడ్డు రాలేదా? బండ నుండి త్రాగినటువంటిది అడ్డు రాలేదా? వారి సహవాసపు ఆ ప్రాధాన్యత వారికి అడ్డు రాలేదా? రాలేదు. అయితే వారు అనేకులు దేవునికి అయిష్టంగా ఉన్నారు కాబట్టి అనేకులు అరణ్యములో, చెప్పండి గట్టిగా, సంహరించబడ్డారు, చచ్చిపోయారండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, వినండి వినండి వినండి, మనము దేహమందున్నను, కొరింథీయులతో రాశాడు, మనము దేహమును విడచినను. చదువుతారా లేఖను? కొంచెం కాగితం తిరగేస్తే ఆ పక్కన కనపడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 7 నుంచి చదువు తల్లి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:7. కనుక ఈ దేహములు నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలని చప్పట్లు కొడదాం ఒకసారి. దేహమందున్నంత కాలం ఆయనకి ఇష్టంగానే ఉండాలి. ఒకవేళ దేహమును విడవాల్సి వచ్చినా ఆయనకి ఇష్టంగానే ఉండాలి. అలా ఉండాలని మిగులు అపేక్షించుచున్నాము, మిగులు ఆశపడుతున్నాను అన్నాడు పౌలు గారు. ఏమిటయ్యా ఆయన ఆశ? తినాలనా, త్రాగాలనా, సంపాదించాలనా, ఏదో వెనక పేర్చుకోవాలి, ముందు పేర్చుకోవాలనా, అధికారం కలిగి ఉండాలనా, ఏదో పేరు ప్రఖ్యాతిని అనుభవించాలనా, కలిగి ఉండాలనా? ఒకవేళ అవి మంచివి కాకపోవచ్చు, లేక మంచివి కావచ్చు, కానీ పౌలు గారి యొక్క అభిలాష ఏమిటంటే, ఆశ ఏమిటంటే, దేహమునందు ఉన్నను దేహమును విడిచనను ఆయనకి ఇష్టంగా బ్రతకాలనే ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. ఆశయ్యా. ఏం ఆశ అంట? చిన్నదేనంట. ఆ చిన్న ఆశ మాకు పెద్దగుంటే బాగాదేమో. చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా. మీరు బాగా పాడుతున్నారు, పాడండి. నిజమేనా? నీతో నేను అన్నారు, నిజమేనా? ఆశ ఉందా నిజంగా? ఈ కాసేపేనా? పౌలు గారు అంటున్నాడు, నాకు ఆశ ఉంది. పౌలు గారు అంటున్నాడు, మీరు కూడా ఆశ కలిగిన వారుగా ఉండండి. ఏ ఆశ? దేవునికి ఇష్టంగా ఉండాలని. దేహమందున్నంత కాలం ఒకవేళ దేహాన్ని విడిచినా కూడా ప్రభుకి ఇష్టంగా ఉండాలనే మిగులు ఆశ మనం కలిగిన వారంగా ఉంది. ఎందుకోసం అంటే, అలా దేవునికి అయిష్టంగా బ్రతికినటువంటి ఇశ్రాయేలీలు అన్ని కలిగినప్పటికీ కూడా అరణ్యములో నశించిపోయారు. తస్మాత్ జాగ్రత్త. వారు విమోచింపబడిన వారైనప్పటికీ కూడా, బాప్తిస్మం పొందిన వారైనప్పటికీ కూడా, బండలోని త్రాగిన వారైనప్పటికీ కూడా, సహవాసం కలిగిన వారుగా ఉన్నప్పటికీ కూడా, ప్రయాణం చేసేవారుగా ఉన్నప్పటికీ కూడా, దేవునికి అయిష్టంగా ఉన్న కారణం చేత వారు నశించిపోయారు. అలా నాశనం కాకుండా ఉండాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అదే దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను. అమ్మా, నువ్వు ఈ సాక్ష్యం చెప్పగలవా? అయ్యా, నువ్వు కూడా ఈ సాక్ష్యం చెప్పగలవా? నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను అనగలవా?
నేను నా దేవునికి ఇష్టంగా ఉన్నాను అనగలవా? దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. అది చెప్పండి, హల్లెలూయా. ఎస్, ఆయనకి ఇష్టంగా ఉంటే దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను తప్పిస్తాడు, నిన్ను కూడా తప్పిస్తాడు, నన్ను కూడా తప్పిస్తాడు. దేని నుంచి తెలుసా? భయంకరమైన ఉగ్రత అనేటువంటిది రాబోతుంది. ఏడేండ్ల మహాశ్రమ, 21 రీతులుగా భూమి మీదకి భయంకరమైన శోధన కాలంగా ఉండిపోతుంది. 21 రీతులుగా మానవులను బలి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు రాబోతున్నాయి. ఆ భయంకరమైన శోధన కాలం నుండి మనం తప్పించబడాలంటే మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి. భయంకరమైన నరకములోనికి వెళ్లకుండా ఉండాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం తప్పించుకోవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని మీకు జ్ఞాపకం చేశాను. తప్పించుకోవాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. రెండవదిగా ఆయనకి ఇష్టంగా ఉంటే ఏం జరుగుద్దో కొన్ని మాటలు చెప్తాను మీకు. ఆయనకి ఇష్టంగా ఉంటే ఏం చేస్తాడో కొన్ని మాటలు చెప్తాను. గ్రంథములోనికి రండి, అపోస్తుల కార్యాలు. సో దానికంటే ముందుగా సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 22:20. ఇక్కడ దావీదు అదే మాట అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను తప్పించాడు అని అన్నటువంటి ఈ దావీదు 7వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అందరూ వాక్యం చదవండి, వాక్యం చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవుని ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు కిందకు వచ్చేటప్పటికి ఏం సాక్ష్యం చెప్పి, నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను. దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి మొదటి మాట, దావీదును దేవుడు అనేక విపత్కరమైన పరిస్థితుల నుంచి తప్పించాడు. అదే దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను కాబట్టి నా ప్రార్థన ఆయన ఆలకించాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేశా, ఆయన ఆలయములో ఉండి ఆలకించి అంగీకరించాడు. నా మనవిని, నా మొరను ఆయన చెవికెక్కించుకున్నాడు. నా ప్రార్థన విడిచిన వాడు కాదు, విడిచిపెట్టిన వాడు కాదు, వినకుండా ఉన్నవాడు కాదు. నేను ఏ రోజు ప్రార్థించినా, ఏ సమయంలో ప్రార్థించినా నా ప్రార్థన ఆయన వింటూ వచ్చాడు. స్తోత్రం. మనం ఆయనకి ఇష్టంగా ఉంటే రెండవ సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. చప్పట్లు కొట్టండి, ప్రభు నామాన్ని ఘనపరచండి. నువ్వెప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఏ సంగతి ప్రభు దగ్గర పెట్టినా వింటాడు. ఆయన చెవి మూసుకోడు. నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతకడం ప్రారంభం చేస్తే నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు పెట్టే ప్రతి మొర్ర ఆయన చెవి కలిగిన వాడు కనుక వింటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆలకించి అంగీకరిస్తాడు అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టంగా బ్రతికాను. అందుకే పౌలు గారు అంటున్నాడు, మనం దేహంలో ఉన్న దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ హెచ్చరించాడు, మన పితరులు అనబడిన వారు ఆయనకి ఇష్టంగా బ్రతకలేదు, అయినప్పటికీ కూడా వారు బ్రతుకని కారణం చేత అరణ్యములో వారి గమ్యం, వారి లక్ష్యం కనాను. కానీ కనానుకు చేరేంత వరకు కూడా వారు ఉండలేకపోయారు. మార్గ మధ్యంలోనే వారు నశించిపోయారు. ఏమైందయ్యా? తిండి లేదా? తిండి ఉంది. దాహం లేదు, నీరు లేదా? నీరు ఉంది. కాపుదల లేదా? కాపుదల ఉంది. నడిపించే నాయకుడు లేడా? ఉన్నాడు. మరెందుకు నశించిపోయారు వాళ్ళు అరణ్యంలో? ఒకళ్ళు కాదే, ఇద్దరు కాదే, ముగ్గురు కాదే, లక్షల కొలది ఇశ్రాయేలీ ప్రజలు అనబడిన వారు అరణ్యములోనూ నశించిపోవడం గల హేతు ఏమిటి అంటే, పౌలు గారు అంటున్నాడు, వారు దేవునికి ఇష్టంగా బ్రతకలేదు. పొందడానికి బాప్తిసం పొందారు, తినడానికి మన్నాను తిన్నారు, త్రాగడానికి బండలో త్రాగారు, సహవాసం కలిగి జీవించారు. కానీ దేవుడు చేసిన మేళ్లను మర్చిపోతూనే దేవునికి అయిష్టంగా బ్రతికిన కారణం చేత వారు కనానుకు చేరలేదు, మార్గ మధ్యంలో చచ్చిపోయారు అన్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు.
ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఏం చేస్తాడు? నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. గ్రంథంలోనికి రండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ఆగండి. తరువాత అతనిని తొలగించి, ఎవరిని? ఇశ్రాయేలీయులకు మొదటిగా సౌలును రాజుగా చేశాడు. వింటున్నారా? అనుకున్న వాడు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇశ్రాయేలులకు ప్రథమ రాజు ఎవరు? సులువుగా చెప్తాను, కొంచెం స్పీడ్ అయిందేమో. సౌలును దేవుడు తొలగించాడు. సరే, కారణం ఏమిటో మనకు తెలుసు, తర్వాత చూద్దాం. ఇప్పుడు దావీదును వారికి రాజుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకని? ఇప్పుడు చదువు తల్లి. మరియు ఆయన, ఇదిగో యెష్షయి కుమారుడు, ఈ దావీదు యెష్షయి కుమారుడు, ఆయన నేను కనుగొన్నాను, అతడు నాకు ఇష్టడైన మనుష్యుడు. చప్పట్లు కొట్టండి. దేవా, ఒకవేళ సమూయేలు గారు ప్రభువును ప్రశ్నిస్తే, దేవా, ఇశ్రాయేలుకు రాజుగా ప్రథమ రాజుగా సౌలును చేయమన్నావు కదా, సౌలు గాడిదలు పోయిన నెపంతో నా దగ్గరకు వస్తే నన్ను తైలపు కొమ్మును వంచి అభిషేకించమన్నావుగా, అతన్ని రాజుగా చేశానుగా, మరి ఇప్పుడు రాజుగా తీసేసేవేమిటి? అతడు నాకు ఇష్టడు. మరి ఎవరు కావాలి? దావీదు కావాలి. యెష్షయి కుమారుల్లో ఉన్నటువంటి దావీదు నాకు కావాలి. అతడు నాకు ఇష్టడు కనుక ఇతనికి మారుగా రాజుగా చేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నావు? గొర్రెల కాపరిగా ఉంటున్నటువంటి ఈతడు, గొర్రెలను కాస్తూ పొల ప్రదేశాల్లో తిరుగుతున్నటువంటి ఈతడు ఒక్క పెట్టిన ఇశ్రాయేలుకు రాజుగా మార్చబడ్డాడు. సింహాసనాధిష్ఠితుడయ్యాడు. శిరస్త్రాణములు కలిగిన వాడుగా అయ్యాడు. రాజదండములు కలిగిన వాడుగా అయ్యాడు. అధికారం దావీదుదే, రాజ్యం దావీదుదే, సైన్యం దావీదుదే, ఆధిపత్యం దావీదుదే. దావీదు ఇప్పుడు గొర్రెల కాపరి కాదు, దావీదు ఇప్పుడు రాజు. హల్లెలూయా. ఏ దావీదులో ఏ యుద్ధ నైపుణ్యత కలిగిన ఉందని దేవుడు ఎన్నుకున్నాడు? కండపుష్టి కలిగిన వాడా, వీరుడా, శూరుడా, పరాక్రమశాలియా, ఆ ప్రత్యేకతలు ఏం కనపడవు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అతడు నాకు ఇష్టడైన మనుష్యుడు. గట్టిగా హల్లెలూయా. అతను నాకు ఇష్టంగా ఉన్నాడు. సమూయేలు అతన్ని నాకు రాజు, ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించు అన్నాడు. మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గొర్రెల కాపరికత్వం ఎక్కడ? రాజరిక వ్యవస్థ ఎక్కడ? గొర్రెలను కాసుకునే దావీదు ఎక్కడ? సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలును రాజుగా ఉంటున్నటువంటి దావీదు ఎక్కడ? ఎంతటి ప్రత్యేకత, ఎంతటి ఆశీర్వాదం, ఎంతటి ఉన్నత స్థితి! ఎవరి ద్వారా వచ్చింది ఇది? దేవుని ద్వారా. ఎందుకు దేవుడు దావీదు ఇంతలా ఆశీర్వదించాడు అంటే, దావీదును గురించి దేవుడు అంటున్నమాట, అతడు నాకు ఇష్టడైన సమూయేలు, అతడు నాకు ఇష్టంగా ఉన్నాడయ్యా, అతన్ని అభిషేకించే. సభలు కొడదాం మరొకసారి. అమలారా వింటున్నారా? దేవునికి ఇష్టంగా బ్రతికితే ఒకటి ఆయన తప్పిస్తాడు. దేవునికి ఇష్టంగా బ్రతికితే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి ఇష్టంగా బ్రతికితే నీ స్థితిగతిని దేవుడు మార్చేస్తాడు, ఆశీర్వాదభరితంగా మలిచేస్తాడు. నువ్వు అనుకోనటువంటి ఆశీర్వాదాన్ని నీకు దేవుడు కట్టబెడతాడు. దావీదు జీవితంలో అక్షరాల జరిగింది ఇది. ఏంటి జీవితంలో జరగదా? దేవుడు ఏమైనా పార్షియాలిటీ కలిగిన వాడా, స్వార్థపరమైనటువంటి ఆలోచన కలిగిన వాడు కాదు. దేవుడు దేవుడే అందరికీ ఉపకారే. అయితే ఒకటి నేర్చుకుందాం, ఆయనకి ఇష్టంగా బ్రతకడం నేర్చుకుందాం. దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను కనుక ఆయన నన్ను తప్పించాడు. అదిగో విశాల స్థలమునకు తోడుకొని
ఈ రాత్రి దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవునికి ఇష్టంగా బ్రతకగలిగితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ కూడా, ఏ భార బలహీనతలో ఉన్నప్పటికీ కూడా, ఏ లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిపించగలిగిన వాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయనకి ఇష్టంగా బ్రతకడు. అయ్యా, నేను నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా, నా ఇష్టాలన్నీ పక్కన పెట్టుకుంటానయ్యా, నీకు ఇష్టంగా నేను బ్రతుకుతానయ్యా అని ఆయనకి ఇష్టంగా బ్రతకటం నువ్వు ప్రారంభం చేస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీ మొర్రను ఆయన ఆలకిస్తాడు. మళ్ళా చెప్తున్నాను, నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే. రాదా మీకు? అయ్యగారు ఆగారు ఒక్క నిమిషం. కొర్నేలి గారు మీకు తెలుసు కదా, నాకు ప్రారంభంలో అయ్యా కొన్నేళ్ల క్రితం ఆయన స్వరాన్ని బట్టి ఆయన నేను ఇష్టపడ్డా. ఒక పాట పాడేటప్పుడు గట్టిగా పాడాడు. అప్పటికి ఇప్పటికి స్వరం ఏమి తేడా లేదు. దేహంలో తేడా వచ్చినా కూడా స్వరంలో మాత్రం స్వరమాధుర్యం దగ్గల, స్వర స్థాయి దగ్గల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుడు ఇచ్చినటువంటి తలాంతు అది. ఇప్పుడు మనందరం పాడదాం. అయ్యగారి స్వరంతో ప్రారంభం చేద్దాం. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తబలా ఎక్కడ కొడుతున్నారని చూస్తాను ఇందాక నుంచి. ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఈయనగా రిప్లై చేసేస్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించు వాడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే మనం ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రంథంలోనికి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు, చాలా స్పష్టంగా చదువుతున్నావు తల్లి, తనకిష్టము వచ్చిన వారిని అంటే ఆయనకి ఇష్టంగా ఉన్నవారిని ఏం చేస్తాడు? ఆయన చనిపోయినా బ్రతికిస్తాడు. హల్లెలూయా. చనిపోయిన మట్టి పెట్టెల కింద పాతి పెట్టబడిన మట్టికి మట్టి అయిపోయినా ఒక రోజున ఆయన వస్తాడు. ఆయనకి ఇష్టంగా బ్రతికి నువ్వు చనిపోతే నిన్ను విడువక అలాగే బ్రతికిస్తాడు. ఆయన బ్రతికించగలిగిన వాడు. ఎవరిని బ్రతికిస్తాడు? ఆయనకి ఇష్టంగా నీవు ఉంటే ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పించడమే మాత్రమే కాదు, ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు, ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఒకవేళ చనిపోయినా లేపి ఆయన పరమునకు తొడుక్కుని వెళతాడు. బ్రతికిస్తాడు ఆయన. స్తోత్రం. లాజరు చచ్చిపోయాడు. లాజరు బ్రతికున్నప్పుడు యేసయ్యకి ఇష్టంగా ఉన్నాడు, యేసయ్య స్నేహితుడిగా ఉన్నాడు, యేసయ్య సహవాసాన్ని కోరాడు. అయితే ఒకరోజు జ్వరం వచ్చి చనిపోయాడు. సమాధి చేసిన తర్వాత 4వ రోజులకు వచ్చాడు యేసయ్య లాజరు దగ్గరికి వెళ్ళి సమాధికి ఉన్నటువంటి రాయిని తొలగించి, లాజరు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి ఊరికే బయటుండి నిద్రపోయేవాడిని పిలిచినట్టుగా పిలిచాడు. లాజరు బయటకు వచ్చాయి. ఏంటి ఊరిని చూస్తారా? ఏమైంది అప్పుడు? అమ్మా చెప్పండి, ఏమైంది అని? చచ్చిపోలేదా? 4 రోజులు సమాధిలో లేడా? మరి చచ్చిపోయినాడు ఎట్ట వస్తాడండి? నిద్రపోయేవాళ్ళు లేచి వస్తాడు, కానీ చచ్చిపోయినాడు ఎట్ట వస్తాడు? మీరు ఎప్పుడన్నా చూసారా? ఎవరన్నా చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి అయ్యా లేయ్యా అని అన్నారా? ఒక ఊర్లో నేను చూశాను, ఆవిడ చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయాడు, ఆవిడ అంటది అయ్యా
పెట్టుకుని వెళ్ళేవయ్యా, ఒక మాటన చెప్పలేదయ్యా. లేయ్యా, నేను వచ్చాను చూడయ్యా. ఎక్కడ చూస్తాడు? నువ్వు చూడమని చూస్తాడా? నువ్వు వస్తే లేస్తాడా? ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఆయన వస్తే లేస్తాం మనం, ఆయన పిలిస్తే లేస్తాం మనం. ఆయన మనల్ని బ్రతికించగలిగిన వాడు. ఎప్పుడు? వెరీ గుడ్. ఆయనకి ఇష్టంగా బ్రతికితే. దేవునికి స్తోత్రం చెప్పండి గడిగా హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టంగా బ్రతికాను కాబట్టి తప్పించాడు. విశాల స్థలములకు ఆయన తోడుకొని ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఎన్నో మేళ్లు మన జీవితంలో చేస్తాడు. ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితానికి ఇస్తాడు. ఎన్నో ఈవులు మన జీవితానికి కట్టబెట్టేస్తాడు. ఒకటే నువ్వు నేర్చుకో, ఆయనకి ఇష్టంగా బ్రతకటం. ఇశ్రాయేలు ప్రాధాన్యత కలిగిన వారు, ప్రత్యేకత కలిగిన వారు, మేఘాన్ని చీల్చిన వారు, మేఘంలో మన్నాను తినవారు, సముద్రాలు చీల్చిన వారు, బండను బ్రద్దలు చేసిన వారు, శత్రువులను నరికిన వారు, అద్దరికి వెళ్ళిన వారు, యూరులే శూరులే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులే కానీ దేవునికి ఇష్టంగా లేకపోగా అరణ్యంలో నశించిపోయారు. దేవునికి ఇష్టంగా ఉంటే ప్రత్యేకతలు మనకుంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట, ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటే, అయ్యా పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చావు, దేవునికి ఇష్టంగా బ్రతకాలని పౌలు గారు కూడా అన్నాడు. దావీదు గారు కూడా నేను ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నాను అన్నాడు. అసలు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? పొద్దున్నే ప్రార్థన చేసుకుని సరిపోద్దా? మా ఇంట్లో పట్టం ఉంది, దండం పెట్టుకుని సరిపోద్దా? పాస్టర్ గారు వచ్చినప్పుడు కాస్త తొలవో పొలవో కానుకితే సరిపోద్దా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలయ్యా అనే ప్రశ్న మనకు వస్తుంది. అవును, దేవునికి ఇష్టంగా ఉంటే మనకు వచ్చే ప్రయోజనాలు కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి కారణం చేత ప్రత్యేకత కలిగినటువంటి ఇశ్రాయేలు అరణ్యంలో చనిపోయినటువంటి సంగతి, నశించిపోయిన సంగతి కూడా మనం హెచ్చరిక జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు గారు అంటున్నాడు, దేవుని దేహమందు ఉన్న దేహమును విడిచిన దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం అని ఒక హెచ్చరిక జారీ చేసిన సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాం? ఎలా ఉంటే మనం దేవుడు ఇష్టపడతాడు? కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దైవజనులు కొంత సమయాన్ని ఇచ్చారు, సమయంలోనే నేను ముగిస్తాను. ఇంకో దీర్ఘంగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదనుకుంటున్నాను. కూర్చున్నామంటే చెప్పుకున్నాం కానీ ఎందుకు? పంచు కిందేమో కాలే తిట్ట అంటుంది. కాలు సాధారణ లేదు. మాస్టర్ గారు పాపం కష్టపడ్డాడు కానీ ఇందాక అయ్యగారు కూర్చి కొంచెం లోపలికి ఎట్టాటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా మీరు సన్నిధిని ప్రేమించి వచ్చారంటే నిన్న వందనాలే. నేను రాలేదా? నా బెటరే, నాకు చెప్పరే. అమ్మ పెట్టడం చెప్పండి, వందనాలు చెప్పండి, వందనములు చెప్పుకుని అన్నది కదా. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. త్వరితగతిని మిమ్మల్ని ఇంటికి పంపిస్తా, త్వరగా ముగిస్తా. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన దేన్ని ఇష్టపడతాడు? ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడు? ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడు? అందరిని ఇష్టపడతాడా? ఆయన ఇష్టపడేది ఏమిటో కొన్ని మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం. మొదటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకుండా, అవునా, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండడం అసాధ్యం. అంటే ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం కావాలి? రే బాబు, ఏం కావాలి? దేవునికి ఇష్టంగా ఉండాలంటే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. స్తోత్రం. విశ్వాసం కలిగి ఉంటేనట ఆయనకి ఇష్టంగా ఉంటామట. ఆయనకి ఇష్టంగా ఉంటేనట మనల్ని తప్పించేస్తాడట, ప్రార్థన ఆలకిస్తాడట, ఆశీర్వదిస్తాడట, చనిపోయినా లేపేస్తాడట. అదే ఇష్టంగా లేకపోతేనట ఎన్ని చేసినా కూడా మనకు ఏ ప్రయోజనం లేదు. కనుక దేవునికి ఇష్టంగా ఉండాలంటే మొదటి మాట విశ్వాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండడం అసాధ్యం అన్నాడు. అవును, ఇప్పుడు మనందరికి విశ్వాసం ఉందా లేదంటే అందరి చేతులు ఎత్తేస్తాం. విశ్వాసం మాకు లేదా? ఆ కేజీ ఉంటే నాకు 2 కేజీలు ఉంది.
కాకపోతే కేజీ ఎందుకు అన్నానంటే కాస్త అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది తూకం. విశ్వాసం అనేది కేజీల పరిమాణంలో ఒకవేళ మనం చూడాల్సి వచ్చినా కూడా మన విశ్వాసం దేవునికి ఇష్టమైన విశ్వాసంగా ఉండాలి. స్తోత్రం. పౌలు గారు కొరింథీయులతో రాస్తూ అన్నాడు ఒక చోట, చదవాల్సిన అవసరం లేదు కానీ, మీలో అందరికీ విశ్వాసం లేదన్నాడు. కొంచెం విందాం. మీరు అందరికీ కొందరికి విశ్వాసం లేదన్నాడు. ఎవరిని కూర్చి? కొరింథీ సంఘముని కూర్చి. సంఘం అంటే విశ్వాసులే. మీరు ఇందాక చేతులు ఎత్తారు, బాప్తిసం పొందిన వారు, రక్షింపబడిన వారు, సహవాసం కలిగిన వారు. సంఘములో ఉన్నటువంటి వారు, కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా విశ్వాసులే. వారిని కూర్చి పౌలు గారు అన్నాడు, మీలో కొందరికి విశ్వాసం లేదన్నాడు. ఇంకొక చోట, అసలు మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు పరీక్షలో పడ్డారు, ఆలోచనలో పడ్డారు. అసలు పౌలు గారు మాకు విశ్వాసం లేదన్నాడు, విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోమన్నాడు అని ఆలోచనలో పడి విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోవడం ప్రారంభం చేశారు. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా మాకున్న విశ్వాసాన్ని పెంపొందించు అడిగారు. ప్రైజ్ ది లార్డ్. మాకున్న విశ్వాసాన్ని పెంపొందించు అని అడిగారు. ఎస్, మన విశ్వాసం కలిగిన వారం ఉండాలి. మన విశ్వాసం పెరిగేదిగా ఉండాలి, అభివృద్ధి చెందేదిగా ఉండాలి. ఇక్కడ ఆగండి నిమిషం. విశ్వాసం అందరికీ ఉంది అనే మాట కంటే కూడా దేవునికి ఇష్టమైన విశ్వాసం ఎందరికి ఉందో పరీక్షించుకోవడం, పరిశీలన చేసుకోవడం మంచిది. ఇప్పుడు విశ్వాసంలో తరగతులు చెప్తాను మీకు. విశ్వాసం అనేటువంటి మాట మనందరికీ తెలుసు కానీ తరగతులు చెప్తాను. ఒకటి, గొప్ప విశ్వాసం అన్నాడు. మీకు తెలుసు, అమ్మా నీ విశ్వాసం. ఒకవేళ మనం అనుకున్న యేసయ్య కానీ వచ్చి మీ దగ్గర నిలబడి అట్లా చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అనొచ్చా? ఏంటంటే గురువులు వస్తారు, నేను కాదు, యేసయ్య వచ్చి నీ విశ్వాసం గొప్పది అనగలిగిన విశ్వాసం ఉందా? కానీ యేసయ్య ఈ లోకంలో తిరిగాడినప్పుడు ఒక తల్లితో అన్నాడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది. ఒక ఆయనతో అన్నాడు, నీ విశ్వాసం యూదులు ఇశ్రాయేలీలో నేను చూడలేదు. అంటే దీనిలో ఏమిటి? వారికి విశ్వాసం లేదనలా, వారికి విశ్వాసం ఉంది, వాళ్ళకి విశ్వాసం ఉంది, కానీ నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది అన్నాడు. అంటే విశ్వాసంలో హెచ్చు తగ్గులున్నాయి, జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి శిష్యులను చూసి అన్నాడు, నువ్వు అల్ప విశ్వాసం అన్నాడు. అంటే విశ్వాసమే కానీ అల్పం అంటే కొంచెమే. అంటే విశ్వాసములో కొంచెమైన విశ్వాసం కలిగిన వారు, విశ్వాసములో అధికమైన విశ్వాసం కలిగిన వారు ఉన్నారని గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి మెడకు ఒక చప్పట్లు కొట్టండి, ప్రభునామాన్ని ఘనపరచండి. కొంచెం విందాం. ఇప్పుడు ప్రభుకి ఇష్టంగా ఉండాలంటే ఏం కావాలి? మనలో విశ్వాసం కావాలి. విశ్వాసములు అల్పమైనది విశ్వాసం ఉంది, అధికమైన విశ్వాసం ఉంది. పౌలు గారు ఒక చోట అన్నాడు, ఇదిగో మీ విశ్వాసం ఉందే, మీ విశ్వాసం కపటమైంది అన్నాడు. ఎలాంటిదంట? విశ్వాసమే కదా, కపటమైన విశ్వాసం. బైబిల్ పట్టుకుని గుడికి వచ్చినంత మాత్రాన గొప్ప విశ్వాసం అని కాదు, పాట పాడినంత మాత్రాన గొప్ప విశ్వాసం అని కాదు, కానుకొచ్చినంత మాత్రాన గొప్ప విశ్వాసం అని కాదు. వారితో ఒక చోట అన్నాడు, మీ విశ్వాసం కపటమైందే అన్నాడు. అంటే విశ్వాసమే కానీ కపట విశ్వాసం కూడా ఉందా? మరి నీ విశ్వాసం ఎట్టడిది? అవసరమైనప్పుడు యేసయ్యా అసలు నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటున్నావా? అవసరం తీరిన తర్వాత చేశాడులే, ఏం చేశాడు అన్నావా? అంటే సమస్య వచ్చినప్పుడేమో విశ్వాసం తరిగిపోతా ఉంది, సమస్య పోయినప్పుడేమో విశ్వాసం కలిగి ఉంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, కపట విశ్వాసం అంటే ఏమిటి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్గా చెప్పడానికి అవకాశం లేదు. గొప్ప విశ్వాసం అంటే ఏమిటో మీకు వివరణాత్మకంగా చెప్పడానికి అవకాశం లేదు. అల్ప విశ్వాసం అంటే కూడా చెప్పాలి కానీ చెప్పడానికి అవకాశం లేదు. కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసపు తరగతులు ఉన్నాయి. ఒకటి అల్ప విశ్వాసం, ఒకటి గొప్ప విశ్వాసం, ఒకటి కపట. పౌలు గారు సంఘాలకు రాస్తూ ఒక చోట అన్నాడు, వారి విశ్వాసము బ్రద్దలైంది, వాడబ్రద్దలైనట్టు బ్రద్దలైంది అన్నాడు. అంటే విశ్వాసమే కానీ బ్రద్దలైపోయిన
విశ్వాసం మొక్కలైన చెక్కలైన విశ్వాసం. వెళతా 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 ఉంది వాన, ఏదో దానికి తగిలింది, మొక్క చెక్కలైపోయింది. అట్ట వాన బద్దలడి మీ విశ్వాసం బద్దలైపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు 4 తరగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటేమో అల్ప విశ్వాసం, మరొకటి గొప్ప విశ్వాసం, కపట విశ్వాసం, బ్రద్దలైన. ఇప్పుడు ఏ తరగతిలో ఉన్నావు నువ్వు? ఏ తరగతిలో ఉన్నావు? ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం కావాలి మనకి? విశ్వాసం. మరి ఈ 4 తరగతుల్లో ఏ తరగతిలో ఉన్న విశ్వాసిగా ఉన్నావు? ఏ తరగతుల్లో ఉంటే విశ్వాసం దేవునికి ఇష్టంగా ఉంటది? అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? మన విశ్వాసములో అభివృద్ధి చెందాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు పేరు పెట్టుకున్న విశ్వాసివని, విశ్వాసిగా బ్రతుకుతూ ప్రారంభం చేసి సాగుతున్నావు. కానీ నీ విశ్వాసపు జీవితం దేవునికి ఇష్టమయ్యేంతగా పెంపొందించుకోవాలి, దేవునికి ఇష్టమైనంతగా అభివృద్ధి చెందించుకోవాలి. నీ విశ్వాసాన్ని ప్రభుకి ఇష్టమైనట్టు రీతిలో మార్చుకోవాలి. నీ విశ్వాసాన్ని చూసి దేవుడు నిన్ను ఇష్టపడాలి. విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండలేం. కాబట్టి నీ విశ్వాసాన్ని దేవునికి ఇష్టమైన విశ్వాసంగా మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవునికి ఇష్టమైన విశ్వాసంలో ఏముంటది ఇది చెప్పాలి నేను మీకు. దేవునికి ఇష్టమైన విశ్వాసంలో ఏముంటది? 4 విషయాలు జ్ఞాపకం చేయాలి, కానీ ఒక మాట చెప్పేస్తాను. యాకోబు అన్నాడు, క్రియలు లేని విశ్వాసం. అంటే విశ్వాసంలో ఏముండాలి? విశ్వాసంలో క్రియలు ఉండాలి. మొదటిగా చెప్పాను, అల్ప విశ్వాసం వేరు, గొప్ప విశ్వాసం వేరు, కపట విశ్వాసం వేరు, బ్రద్దలైన విశ్వాసం వేరు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసంగా మనం విశ్వాసాన్ని మలుచుకోవాలి. దేవునికి ఇష్టమైన విశ్వాసంలో ఒకటి క్రియలు కనపడాలి. దేవుడు నిన్ను చూడగానే నీ విశ్వాసం బ్రతుకులు పరిశీలించగానే నీ విశ్వాసం బ్రతుకులు క్రియలు కనపడాలి ఆయనకు. అప్పుడు నీ విశ్వాసం ఆయనకి ఇష్టమవుతుంది. నీవు ఇష్టరాలు అవుతావు, నువ్వు ఇష్టడు అవుతావు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి, పనులు ఉండాలి. ఏం పనులు? పొలం పని, ఇంటి పని, ఇవల్ల విశ్వాస సంబంధమైన పనులు కావాలి, దైవికమైన పనులు కావాలి. విశ్వాస సంబంధమైన క్రియలేంటి? లోపలికి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనం విశ్వాస సంబంధమైన క్రియలేంటి? పాట విశ్వాస సంబంధమైన క్రియ అయ్యా, అందుకని నేను భలే పాడతాను. క్రియలు కలిగిన విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి గడిగా. అబ్రహామా, ఏంటి ప్రభువా, నీ ఊరు విడిచి, వాడ విడిచి, బంధువులను విడిచి, సమస్తమును విడిచి నేను చూపించే ప్రదేశానికి వచ్చాయి. అయ్యో, నువ్వు దేవుడివే నాకు అర్థమవుతుంది, కానీ తాగు, తాగయ్యా. అవన్నీ విడిచిపెట్టాలంటే అసలు ఎంతకాలం కష్టపడి సంపాదించాను అనుకున్నారు ఇల్లు? ఎంతకాలం కష్టపడితే ఆ పొలం సంపాదించుకున్నాను? ఎంతకాలం కష్టపడితే ఆ గొర్రెల మేకల మందలు, గర్ధబాల మందలు, మరి ఒంటెల మందలు సంపాదించుకున్నాను? ఎంతకాలం కష్టపడితే ఈ కాస్త ఆస్తిపాస్తి సంపాదించుకున్నాను అనుకుంటున్నారు? అనలా దేవుడు చెప్పిన మాట విని వెంటనే అది చేసేసాడు. ఇది క్రియే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు చేశాడంటారు? అన్ని విడిచి ఎందుకు వచ్చేసాడంటారు? దేవుని విశ్వసించాడు కాబట్టి. దేవుని మీద విశ్వాసం ఉన్న కారణం చేత వాటి యొక్క విలువను గుర్తెరగకుండా, వాటి యొక్క విలువగా ఎంచకుండా, వాటిని తుచ్చమైనవిగా భావించి దేవుడు పిలిచిన పిలుపు మేరకు అన్ని వదలి వచ్చాడు. స్తోత్రం. అంటే దేవునికి ఏదైతే దేవుడు ఏదైతే చెప్తాడో విశ్వాసపు జీవితంలో దాన్ని జరిగిస్తూ ఉండడం క్రియలు కలిగిన విశ్వాసమే. స్తోత్రం. ఓకే 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 నేను సరే అట్లా దాటేస్తాను, ముందుకెళ్తాను. సబ్జెక్ట్ నడవాలి కాబట్టి టైం అయిపోయింది. ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి మాట, విశ్వాసం కలిగి. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం అండి? దేవునికి ఇష్టమైన విశ్వాసం. వాటిలో ఒకటి క్రియలు కలిగిన విశ్వాసం. స్తోత్రం. దాన్ని ఇంకా ముందుకు తోడుకొని వెళ్ళాలనుకోవడం లేదు, కానీ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం. దేవునికి ఇష్టంగా ఉండాలంటే
ఏ విధంగా మనం బ్రతికిది దేవునికి ఇష్టంగా ఉంటాం? రెండవ మాట గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. ఏడా తగక చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం, అంటే దేవునికి ఇష్టం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏమిటయ్యా దేవునికి ఇష్టం ఏమిటి? ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. వాటిలో ప్రత్యేకమైనటువంటి మాట ఏమిటంటే ఎడతెగక ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళైతే దేవుడు ఇష్టపడతాడు. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలంటే, మొదటిది విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేసేవారుగా. ఎవరు విశ్వాసం కలిగిన వారుగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ఎవరు ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అందరూ చేస్తారు, అందరిని దేవుడు ఇష్టపడతాడా? మా ఊర్లో యోసేపు అనే ఒక యవనస్తుడు అన్నాడు. యోసేపు వాడు ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాడు. అంటే చర్చికి దగ్గరగా ఉంటుంది వాడు ఉండే నివాసం. ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాడు. యేసయ్యా అని పెద్దగా ప్రార్థన చేస్తాడు. కానీ వాడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో తెలుసా? పని అంతా చేసి సాయంకాలం వస్తా 2 రాములు వేసుకొని వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. వాడు ప్రార్థన చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే వాడు 2 రాములు వేసుకున్నాడని అర్థం. వాడు 2 రాములు వేసుకుంటే కానీ ప్రార్థన చేయడు. ఇబ్బందికరంగా ఉందా వినడానికి? అయితే చెప్తా వినండి. నేను వేజన్లేని ప్రాంతానికి సభలకు వెళ్ళాను. అయ్యా, యమనస్తులు కూటమి పెట్టేసి ఒక మంచి నడి సెంటర్లో ఆ సభలకు నన్ను ఇన్వైట్ చేశాను. ఆ రాత్రి నేను వాక్యం చెప్పాను. 1 గంటన్నర ప్రసంగం చేశాను. కూటమి అయిన తర్వాత యమనస్తులు నా దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యగారు చక్కని వాక్యం చెప్పారు అని, మీరేం తీసుకుంటారన్నా? నేను అనుకున్నాను, ఏం తీసుకుంటారంటే ఒకవేళ 8,000 అడుగుతా, 8,000 అని అంటున్నారేమో. అయ్యా అదేం ఉండదు నాకు నాయన, మీకు ఇష్టమైనది ఏది ఇచ్చి నేను తీసుకెళ్తాను బాబు, నాకు అంత ఎంత అనేది ఏమి ఉండదు. అని అన్నాను. పాస్టర్ గారు అది కాదండి, మీరేం తీసుకుంటారు అన్నాడే. అయోమయమైపోయింది నాకు. ఏం తీసుకుంటారు? అయ్యా మీకు ఇష్టం వచ్చింది బాబు, లేకపోతే వదిలేసేయండి. మీకు అర్థం కాలేదు పాస్టర్. మా పాస్టర్ గారు అయితే కుటుంబ ప్రార్థనకు వచ్చినా సరే ఇంత సీసా కావాలి మా పాస్టర్ గారు అన్నాడు. ఇంత సీసా కావాలి. నిజమేనా? నిజమే. కుటుంబ ప్రార్థనకు వచ్చిన మా పాస్టర్ గారు టేబుల్ కింద ఎంత సీసా పెడితే చాలు ప్రార్థన చేసి సీసా ఎత్తుకెళ్తాడు అన్నాడయ్యా. నేను గ్రామం కూడా చెప్పానుగా, సభ స్థలం కూడా చెప్పానుగా. బాబు అన్నట్టు నేను 10 సార్లు అనుకున్నా, బాబు ఏసయ్య నన్ను క్షమించిన ఆయన. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది ప్రార్థన చేస్తారు. నేను చెప్పిన మాట, త్రాగేవాడు ప్రార్థన చేస్తాడు, దొంగడు ప్రార్థన చేస్తాడు. స్టువర్ట్పురంలో మాకు ఒక సంఘం ఉంది. స్టువర్ట్పురం తెలుసు కదా, అక్కడ పాస్టర్ లాజరస్ గారిని సేవ చేస్తూ ఉంటాడు. మా మినిస్ట్రీలో ఉంటాడు ఆ సేవకులు. ప్రస్తుతానికి లేదు, చనిపోయారు. అయితే అక్కడికి మేము సభల కన్నా ఉపవాస కూటాలకు వెళుతూ ఉంటాం. వారు కొంతమంది చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఒక 10 మంది లేక ఒక 5-6 కలిసి ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు లాజర్ గారి దగ్గరికి. లాజర్ గారు వారు ప్రార్థన చేస్తారు. ఎందుకు చేయించుకోవడానికి వస్తారు తెలుసా?
అయ్యా రేపు మేమందరం దొంగతనానికి వెళ్ళిపోతున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు చేయొచ్చా? చేయకూడదు, ఆయనకు తెలుసు. కానీ మరి సంఘస్థులుగా వాళ్ళు చేసే పని అదిగా. ఇప్పుడు చేస్తాడు. ఏం చేస్తాడు అంటే, దేవా వీళ్ళని కాపాడి అయినా. నేను ఒట్టి మాటలు చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నాను. దొంగతనానికి వెళ్ళేవాడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేయించుకుని వెళ్తున్నాడు. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? వెళ్ళిపోయి ఒక వారానికి 10 రోజులకు వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఇంటి దగ్గర, ప్రతి ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటారు. కృతజ్ఞత కూటం అంట. కృతజ్ఞత కూటం పెట్టుకుంటారండి. కృతజ్ఞతలో దశంభాగం ఇస్తారు. ఏమిటి వీళ్ళ దశంభాగం అంటే, దొంగతనం చేసుకొచ్చిన దానిలో దశంభాగం. ప్రార్థన అందరూ చేస్తారు. నేను అంటాం కాదు, గ్రంథంలో ఉంది, ప్రార్థించేవారు కలరు కానీ. చెప్పండి, నిజముగా ప్రార్థించేవారు కావాలి. స్తోత్రం చెప్పండి. నీ అవసరం కొద్ది ప్రార్థన చేస్తావు, అక్కర కొద్ది ప్రార్థన చేస్తావు, వ్యాధి బట్టి ప్రార్థన చేస్తావు, ఎప్పుడైనా ప్రార్థన చేస్తావు, అలవాటు కలిగి ప్రార్థన చేస్తావు, అలవాకగా ప్రార్థన చేస్తావు, ఇంకొకరు కూడా ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైందిగా ఉండాలంటే కొన్ని మాటల గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు విన్న తర్వాత మనం ముగించేసుకుందాం. మరి సబ్జెక్టు ఇంకొంచెం దీర్ఘంగా ఉంది, అయినా ముగించేస్తాను. మీకు అర్థం కావడానికి 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రంథములోనికి రండి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడలా నా మనవి వినకపోవును, అనగా నా ప్రార్థన వినకపోవును అన్నాడు. అంటే ప్రార్థన చేసేటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒకవేళ నా హృదయంలో పాపాన్ని దాచుకుంటే, పాపాన్ని లక్ష్య పెడితే, పాపం చేసే వ్యక్తిగా నేనుంటే, నేను చేస్తే ప్రార్థన చేస్తే ప్రభువు నా ప్రార్థన వినడు. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కానీ పాపమును మాని ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం, అడిగా హల్లెలూయా. నీ హృదయంలో ఏదో ఒక లోపం, ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపం, ఏదో ఒక అతిక్రమం, దేవునికి అయిష్టమైన దాన్ని దాచుకొని ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఆయన వినడు. ప్రార్థన చేసే నీవు ఆయనకి ఇష్టం కానే కాదు. కానీ దేవుడు ఇష్టపడేది ఎవరినో తెలుసా? ప్రార్థన చేసేవారిని. కానీ ప్రార్థన చేసే ప్రార్థనా పరులు దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. పాపం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మరొక మాట, సామెతల గ్రంథం 1:28 చదువుకుందాం. సామెతల గ్రంథం 1:28 చదువుకుందాం. వాళ్ళు ప్రార్థన చేస్తారంట, నన్ను కూర్చొని మొర్ర పెడతారు, ప్రభువా యేసయ్యా, ప్రభువా దేవా అని మొర్ర పెడతారు. కానీ నేను ప్రత్యుత్తరం ఎవరు, నేను ప్రార్థన ఆలకించను. ఎందుకని? వారు శ్రద్ధగా వెతికినను కనబడను అని చెప్పాడు. ఆ పై వచనాల్లో ఈ మాట ఎందుకు చెప్పాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమన్నాడంటే, వారు నా బోధకు చెవి యొగ్గేవారు కాదు. బోధ వినరంట కానీ ప్రార్థన మాత్రం చేస్తారంట. వాక్యం వినరంట కానీ వాక్యమునకు చెవి ఒగ్గరట కానీ ప్రార్థన మాత్రం చేస్తారట. దేవుడు అంటున్నాడు, ఎవడు బోధకు చెవి యొగ్గుతాడో వాడి ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలంటే, ప్రార్థన చేసే నీవు దేవునికి ఇష్టంగా ఉండాలంటే పాపము లేకుండా ప్రార్థన చేయాలి. రెండవదిగా బోధన వింటూ ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. బోధ అంటే బోధకుని ద్వారా బోధించబడే బోధ, సేవకుని ద్వారా అందించబడే బోధ. చాలా మంది సేవకుని మాట వినరు, సేవకుని బోధ వినరు, సేవకుని వాక్యం వినరు, కానీ ప్రార్థన మాత్రం చేస్తారు, ప్రార్థన మాత్రం చేయించుకుంటారు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే సేవకుని బోధ మీరు వినాలి. దైవజనుని మాటకు మీరు చెవి యొగ్గాలి. ఈ బోధకు చెవి యొగ్గితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీవు బోధన వింటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వినేడి
పావనుడా ప్రార్థన నాకు నేర్పుమయా. ప్రార్థన గ్లోరీ. శ్రేష్టమైన భావము కూర్చి శిష్య పరముడను తెల్చిన ప్రియము ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. భగమున వినుకను తెల్చిన ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా మాటలు ముగించబోతున్నాను. దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ఎస్, దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉంటే తప్పించబడే వారంగా ఉంటాం. ఇష్టంగా ఉంటే మన ప్రార్థన ఆయనకి ఆలకిస్తాడు. ఇష్టంగా ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇష్టంగా ఉంటే చనిపోయినా తిరిగి లేపుతాడు. అయితే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకటి, విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండడం అసాధ్యం. కాబట్టి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. ఆ విశ్వాసం దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా, ప్రార్థనా పరులను దేవుడు ఇష్టపడతాడు. మనల్ని దేవుడు ఇష్టపడాలంటే మనం ప్రార్థన చేసే వాళ్ళం కావాలి. స్తోత్రం. ప్రార్థన చేసే వాళ్ళం కావాలి. బైబిల్లో ఉన్నాడు, మీరు ప్రార్థన చేస్తారు కానీ మీ సుఖభోగాల కోసం చేస్తారు అన్నాడు. మీరు ప్రార్థన చేస్తారు కానీ మీరు సుఖభోగాల కోసం, మీ భోగముల కోసం చేస్తారని. అంటే మనకు కావలసిన వాటి కొరకే ప్రార్థన చేయడం కాదు. అయ్యా నా కొత్త వస్త్రం వేయ్యా, చక్కని చెప్పులు వేయ్యా, చక్కని కుర్రలు వేయ్యా, చక్కదనం కూడా వేయ్యా, చక్కగా నడవాలయ్యా. కారంచేడు దగ్గర కుంకల మరు సభలకు నేను వెళ్ళాను. ఒక సోదరి యవనస్తురాలు డిగ్రీ చదువుకుంటుంది అనుకుంటాను. అట్లా ముసుగేసుకుని దగ్గరకు వచ్చింది. అయ్యా ప్రార్థన చేయండి నా కొరకు అంది. ప్రార్థన చేయమన్న ఆవిడ ప్రార్థన చేయమన్నప్పుడు ముసుగు తీసేసింది. ఇట్లా ముసుగు తీసింది. వెంట్రుకలు అక్కడక్కడక్కడ ఉన్నాయి. అర్థమైంది నాకు ఎందుకు చేయాలో. అన్నయ్య నాకు ఈ వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి అన్నయ్య, నాకు ఇంకా వివాహం కాలేదన్నయ్య, వెంట్రుకలు రావడానికి ప్రార్థన చేయమంది. స్తోత్రం. అవసరమా కాదా చెప్పండి. అసలు మాకేం వద్దు అన్నట్టుకున్నారే. అవసరమే. దేవుడు పెట్టిన వెంట్రుకలు కుర్రలు అవసరమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరం కొరకు ప్రార్థన చేయి, భోగం కొరకు ప్రార్థన చేయొద్దు అన్నాడు. భోగమును అనుభవించడానికి, సుఖమును అనుభవించడానికి ప్రార్థన అడగొద్దు అన్నాడు. నీ అవసరం ప్రభువుకు తెలుసు, నీ అక్కర ప్రభువుకు తెలుసు. కానీ సుఖము కొరకు, భోగం కొరకు ప్రార్థన చేస్తే నేనేమోనన్నాడు. మరి ఎట్లా ప్రార్థన చేయాలి? నీ అవసరం కొరకు ప్రార్థన చేయి, ప్రభువిస్తాడు. అయితే అంతే మాత్రమే కాదు, ఇతరుల అవసరాల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అయ్యా నేను చక్కని వస్త్రం ధరిస్తున్నాను, నువ్వు ఇచ్చావయ్యా. అదిగో సోదరునికి మంచి వస్త్రం లేదయ్యా, సోదరునికి ఇవ్వయ్యా. నేను కడుపు నిండి అన్నం తిన్నానయ్యా, అదిగో వారు ఆకలితో ఉన్నట్టుకున్నారయ్యా, వారు కూడా అయ్యా. వీరు బేదలుగా ఉన్నారయ్యా, వీరిని కరుణించయ్యా. వారు బాగు లేకుండా ఉన్నారయ్యా, వారిని బాగు చేయయ్యా అని ఇతరుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పట్టిపై ఎవడ కవిత ఉంటుందో దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థనా పరులను ఇష్టపడతాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి ప్రభువుని గొప్ప చేద్దాం. మనం అలా ప్రార్థన చేస్తున్నావా సోదరి? దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా సోదరి? దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగిన వారు ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లేఖనాలు ఇంకొన్ని మాటలు ఉన్నాయి కానీ నేను ముగించబోతున్నాను. యెషయా గ్రంథం మీరు చదవాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 57:15 దీనులను ఆయన ఇష్టపడతాడంటే. చెప్పండి ఎవరిని ఇష్టపడతాడు?
దీనులను ఆయన ఇష్టపడతాడట. అతిశయం కలిగిన వారిని కాదు ఇష్టపడేది, గర్వాంధులను ఆయన ఇష్టపడేది, మూర్ఖంగా ప్రవర్తించే వారిని కాదు ఇష్టపడేది. ఎవరు దేవుని సముఖంలో దీనులుగా ఉంటారు, దైవ సముఖంలో దీనత్వం కలిగి ముందుకు సాగుతారో దేవుడు వారిని ఇష్టపడతాడట. దావీదుని ఇష్టపడడానికి కారణాలు, ఒక కారణం ఏమిటంటే దావీదు దీనుడు, దీనత్వం కలిగిన వాడు దావీదు. మరి నీవు దీనత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా, లేక అతిశయాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నీకున్న దాన్ని బట్టి కాస్త కోస్త పొలాన్ని బట్టి, ఆ చక్కని పశువులను బట్టి, ఉన్న చదువును బట్టి, ఉన్న ఉద్యోగమును బట్టి, చందమును బట్టి, ఉన్న ఇంటిని బట్టి అతిశయం కలిగిన వ్యక్తిగా ఉన్నావా, లేక దేవుని సముఖంలో దీనత్వం కలిగిన బిడ్డగా ఉన్నావా? దీనులుగా ఉండాలి, తగ్గించుకోవాలి, విధేయత కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఒకటి దేవుని ఎడల దీనులుగా మనం ఉండాలి, సంఘము ఎడల దీనులుగా మనం ఉండాలి, వాక్యము ఎదుట దీనులుగా మనం ఉండాలి, దైవజనుల ఎదుట మనము దీనులుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దీనత్వం ఉందా? ప్రభు మనల్ని ఇష్టపడాలంటే దీనత్వం కావాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి, దీనత్వం కావాలి. లేఖనంలో పిలుపులకు రాసిన పత్రిక 4:18 మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే ఇంకొకటి కూడా చేయాలంట. అదేంటి? అక్కడ అన్నాడు, దేవునికి ఇవ్వాలి అన్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. అయ్యా నాకు ఈ జోబు నిండిపోయింది అయ్యా, అయ్యో ఈ రెండో జోబు కూడా కుట్టించుకుంటాను ఆయన, అయ్యా ఈ జోబులో కూడా అయ్యా అని దేవుని దగ్గర అడిగి పొందుకుని జోబులో పెట్టుకునే వాళ్ళమే కాదు, జోబులోకి ఇచ్చినటువంటి వాటి నుండి దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. అంటే అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. దావీదుని కూడా దేవుడు ఇష్టపడడానికి ఉన్నటువంటి కారణాలు, దావీదు కూడా దేవునికి ఇచ్చిన వాడే. స్తోత్రం. ఏమిచ్చాడు దావీదు? ఏమి ఇవ్వలేదు? మీరు చెప్పండి, ఏమి ఇచ్చాడని ప్రశ్న కంటే దావీదు ఏమి ఇవ్వలేదు దేవునికి. బంగారం ఇవ్వలేదా, వెండి ఇవ్వలేదా, ఎత్తులు ఇవ్వలేదా, దేవదారు రాణులు ఇవ్వలేదా, ధనం ఇవ్వలేదా, ఘనం ఇవ్వలేదా? తన బ్రతుకుని ఇచ్చేశాడు దావీదు దేవునికి. స్తోత్రం. నువ్వు బంగారం దాచుకుంటావు, వెండిని దాచుకుంటావు, ఘనమైనటువంటి విలువైనటువంటి ధనమును దాచుకుంటావు, వ్యర్థమైన దాన్ని తోడుకొని వచ్చి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతావు, ఇచ్చే వ్యక్తుల్లో ఉంటావు. ఇది కాదు కావలసింది. దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మన యేసయ్య మన కొరకు అన్ని ఇచ్చాడు, ఆఖరికి ప్రాణమే ఇచ్చాడు. ఈ రోజు వరకు అంటున్నాడు, నా శరీరం మీరు తింటా ఉండండి అని దేహాన్ని మనం చీల్చి మనకు ఆహారంగా ఇచ్చేశాడు. ఆయన దేహమును చీల్చి మనకు ఆహారంగా ఇచ్చేశాడు. ఆయన రక్తమును ఒక రజకుడు గాని వస్త్రమును పిండినట్టుగా పిండి ప్రతి రక్తమును మన క్షేమార్థమై త్రాగడానికి ఇచ్చాడు. మరి నువ్వు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతావా? ఇచ్చేవారిని దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఉందా ఇచ్చే మనసు నీకు? దాచుకునే మనసే ఉందా? దోచుకునే మనసే ఉందా? దేవుని సేవకు ఇవ్వాల్సినటువంటి దేవుని సేవకు ఇవ్వకుండా దోచుకుంటూ ఉన్నావా? దేవునికి ఇచ్చేటువంటి స్థితిగతులు కలిగిన వ్యక్తిగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డగా పరిమార్చబడుతున్నావా? ఇచ్చేవారికి దేవుడు ఇస్తాడు. ఇవ్వడి మీకు ఇవ్వబడినావు. నువ్వేమిస్తావో అంతకు 100 రెట్లు 1000 రెట్లు ప్రవహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజున ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. 1000 మంది వచ్చారు. ఒక చిన్నపిల్లాడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు కదా. దేవుడు వాటిని ఎంతగా మార్చాడు? 5 రొట్టెలు ఎంతమంది తిన్నారనింది? ఇంక చాలామంది ఉన్నా కూడా లేఖనములు ఒక సంఖ్య అంటూ రాయబడింది కదా. ఎంతమంది తిన్నారు? ఆగండి చెప్పండి. రొట్టెలన్నీ ఎంతమంది తిన్నారు? అంటే 100ల కొలతగా మార్చబడింది, 1000 కొలతగా మార్చబడింది. దేవునికి ఇస్తే 1000 కొలతగా మార్చేస్తాడు, నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇవ్వబడిన సమయం దాటి 10 నిమిషాలు ముందుకెళ్ళాను. నేను ఇంకా ముందుకెళ్ళడం నాకు ఇష్టమేం కాదు. రాత్రికాలం దగ్గర సభలో నేను మాట్లాడాను. దరిదాపుగా మరి సమయం అక్కడ అయింది. మరి రాత్రి సభలో మాట్లాడడానికి ప్రభు అవకాశం నాకు ఇచ్చారు. ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీ హృదయంలో దాచుకోండి. దీర్ఘమైతే ఏమనుకోవద్దు. మాటలు ముగిస్తాను. అంశం మన హృదయంలో దాచుకుందాం. దావీదు అంటున్నాడు, దేవా నేను నీకు ఇష్టంగా ఉన్నాను కాబట్టి నన్ను. మరి మనం కూడా ఎట్లా ఉండాలా? ఇష్టం ఉన్నావా? మరి తల్లి దేవునికి ఇష్టంగా ఉన్నావా? సోదరుడా నువ్వే దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టమైన స్థితిగతులు నీలో ఉన్నాయా?
దేవునికి ఇష్టంగా ఉంటే తప్పిస్తాడు, దేవునికి ఇష్టంగా ఉంటే ప్రార్థన ఆలకిస్తాడు, దేవునికి ఇష్టంగా ఉంటే ఆశీర్వదిస్తాడు, దేవునికి ఇష్టంగా ఉంటే చచ్చిన తిరిగి లేపుతాడు. దేవునికి ఇష్టంగా ఉండడం నేర్చుకో, దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకో. దేవుని ద్వారా అత్యంత అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకో. దేవుడి మాటల హృదయాలు పదిలపరిచి ఫలింపు చేయును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఉన్నపాటు అందరూ కూడా లేచి నిలబడండి. ఈ లేఖన ముఖాంతరం అనేక విషయాలు మీకు బోధించాల్సిన అవసరం ఉంది, కానీ సమయాభావాన్ని బట్టి నేను ముగిస్తున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇంకా అత్యంత అవసరమైన విషయాలు గ్రంథంలో ఉన్నాయి. దేవునికి ఇష్టంగా ఉండాల్సినటువంటి వారంగా మనం ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉండాలో లేఖనములు చాలా చోట్ల కొన్ని విషయాలు రాయబడ్డాయి. అయితే దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయంలో దాచుకుందాం. ఈ రాత్రి అందరూ కూడా లేచి నిలబడి కనులు మూసి హృదయాలను తెరచి, కనులు మూసి హృదయాలను తెరచి ఆకాశము తట్టు రెండు కరములు ఆకాశము తట్టెత్తి ప్రార్థించేద్దాం. ప్రార్థించేద్దాం. ఐసి ఉన్నాడా? ఐసి ఐసి స్తోత్రం 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 స్తోత్రం. Glory Jesus, glory Jesus, glory Jesus, glory Jesus. అందరూ ప్రార్థనలో ఉండండి. ఒకసారి పరీక్షించుకోండి, తప్పే ఉంది. నువ్వు ప్రభువుకి ఇష్టంగా ఉండడం దేవునికి ఇష్టం, ఆయనకి ఇష్టంగా ఉండకపోవడం నీకు నష్టం. కనుక ఆయనకి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయి. లేఖనాన్ని బట్టి అట్లా దేవునికి ఇష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందో అట్లా దేవునికి ఇష్టంగా బ్రతకటానికి మనం ముందుకు సాగుదాం. దేహమందున్న దేవునికి, దేహమును విడిచిన ఆయనకి ఇష్టంగా ఉండడానికి మనం ఇష్టపడదాం. అది మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. దేవా, మీకు ఇష్టంగా బ్రతకడం మాకు నేర్పండి అని ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ప్రభువుని అడుగుదాం. నీకు ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నాను, ఇక నుంచి నాకు నేర్పయ్యా. నీకు ఇష్టంగా బ్రతకడానికి నాకు నేర్పయ్యా. ఇప్పుడు దాకా నా ఇష్టం వచ్చినట్టు జీవించానయ్యా, నాకు ఇష్టం వచ్చినట్టు బతికానయ్యా, నా ఇష్టమే అనుకున్నానయ్యా. నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే ఇశ్రాయేలు అరణ్యములో నశించిపోయినట్టుగా నేను కూడా నశించిపోవలసిందే కదా. నేను నశించిపోవడం, నీకు దూరమైపోవడం నాకు ఇష్టం లేదు. కానీ ఇక నుంచి నీకు ఇష్టంగా బ్రతకడం నేను నేర్చుకుంటానయ్యా, నేను నేర్చుకుంటానయ్యా. ఇప్పుడు దాకా నీకు అయిష్టంగా బ్రతికి నన్ను క్షమించు. నా మాటల వల్ల, నా చూపుల వల్ల, నా క్రియల వలన, నా ఆలోచన వలన, నా ప్రవర్తన వలన నీకు ఇష్టమైన బ్రతుకుని కలిగిన వాడుకున్నాను బాబు. నన్ను క్షమించయ్యా. నేను ఇక నుంచి నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా. ఓ, నీకు ఇష్టంగా బ్రతుకుతాను, నాకు నేర్పండి ప్రభువా, నేర్పండి అయ్యా. నేను నశించిపోవడం నీకు ఇష్టం కాదుగా, నాకు నేర్పయ్యా, నాకు నేర్ప. నా మీద మాటలాడినట్టుగా నేను కూడా మాటలాడాలి ప్రభువా. నీకు ఇష్టంగా నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు నేర్పండి అని రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుతాం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే
స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, Yes, Lord. నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది మధుర కొనియాడ నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నీకే వందనం, 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 నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. స్తుతి స్తోత్రం. అత్యున్నత సింహాసనపై ఆశీనుడైన మా దైవమా, నిత్యము పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానాలతో కొనియాడబడుతున్నటువంటి మా త్రియేక దేవ, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించేటువంటి భాగ్యమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, ఒకవేళ మా జీవితంలో, మా ప్రవర్తనలో, మా భక్తిలో ఒకవేళ నీకు ఇష్టం లేనటువంటిది ఏదన్నా ఉంటే దాన్ని మీరు తీసివేసి అపురూపమైనటువంటి ఆకారమును, మీకు ఇష్టకరమైనటువంటి ఆకారమును, మీరు మమ్మల్ని ప్రేమించేటువంటి ఆకారమును మీరు మాకు అందింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మాలో దోషములు
తీసివేయండి, మన శాపాలు తీసివేయండి అయ్యా. నీ ఎదురుగా మేము చేసినటువంటి పాపాలు మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా దావీదును ఆశీర్వదించినట్టు రీతిగా అయ్యా మేము కూడా తండ్రి, మమ్మల్ని కూడా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా విశ్వాసం కలిగి నీ ఎదురు జీవించేటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా ఎవరో చూస్తున్నారని ఏదో వింటున్నామని కాదు కానీ తండ్రి, నిందారహితమైనటువంటి విశ్వాసము, నీ పైన భారభరితమైనటువంటి విశ్వాసము అయ్యా, చెర్రగని ఒక విశ్వాసము, కదలని ఒక విశ్వాసమును నాకును మా కుటుంబానికి తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్థిరంగా నీలో అంట కట్టబడి స్థిరంగా నీలో ఉండబోయేటువంటి విశ్వాసమును తండ్రి మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సాతాను కుదిరించిన, సాతాను కదిలించిన, సాతాను నెట్టిన, సాతాను ఇరికించిన, సాతాను శ్రమలు తెప్పినా తండ్రి, ఎటువంటి శోధనకు కూడా తండ్రి మా విశ్వాసం మొదలు కొనక నీపై ఆధారపడి నీపై ఆనుకొని నీ వైపు చూస్తూ పౌలు ఏ విధంగా అయితే పరుగు పందెమందు తండ్రి తన పరుగును తండ్రి అంతం వరకు కాపాడుకునే విశ్వాసంతో ముందుకు వెళ్ళారో, ఆ విధంగా తండ్రి మేము కూడా మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోయేటువంటి భక్తిని, నీ వైపు కొనసాగిపోయేటువంటి విశ్వాసమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరే మమ్మల్ని అందరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మా వివేకము కాదు, మా తెలివి కాదు కానీ తండ్రి అయ్యా మీ యొక్క వాక్యము ద్వారా మేము అడుగులు వేసేటువంటి భాగ్యాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా మేము తండ్రి మా యొక్క దీపాలను సరి చేసుకునేటువంటి వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము ద్వారా మా బ్రతుకులను తండ్రి బాగు చేసేటువంటి అయా ముందుకు నడిపించుకునేటువంటి అయా నీ కృపను అందించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మా కుటుంబాలను మీరు దీవించండి, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ వైపు చూస్తూ నీపై ఆనుకొని ముందుకు సాగేటువంటి కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అపారమైనటువంటి నామములు అడిగి ప్రతిమలాడి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని నామం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి దైవజనులకి జాన్ వెస్లీ అయ్య గారికి, వారి టీంకి అందరికీ కూడా ప్రేమ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఒక 5 నిమిషాలు, దయచేసి 5 నిమిషాలు కూడికి ముగించబడితే దయచేసి కూర్చోండి ఒక 2 నిమిషాలు. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. తల్లిగారు మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తారు. కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో మొత్తం కూడిక ముగించబడుతుంది. హల్లెలూయా.